ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అత్యంత శక్తి క్షేత్రం కాశీలో అద్భుతంగా కొనసాగుతున్న 9 రోజుల మోక్ష యజ్ఞ కార్యక్రమం. వనపర్తి పట్టణంలో అద్భుతంగా శాకాహార ర్యాలీ. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలో ఇంటింటా ధ్యాన శాకాహార ప్రచారం. కామారెడ్డి జిల్లా దేవినిపల్లిలోని శ్రీ వాగ్దేవి మెడిటేషన్ సెంటర్లో ధ్యాన సప్తాహ కార్యక్రమం. సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. కడపలోని పలు విద్యా సంస్థల్లో అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, అత్యంత శక్తి క్షేత్రం కాశీలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో 9 రోజుల మోక్ష యజ్ఞ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నవంబర్ 25న ప్రారంభమైన ఈ కార్యక్రమం డిసెంబర్ 5 వరకు అద్భుతంగా కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సేతు బాలకృష్ణ, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, జక్కా పద్మ దంపతులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఓయు రాము పాల్గొని తమ సందేశాలు ఇచ్చారు. ఈ 9 రోజుల కార్యక్రమంలో ప్రతిరోజు 3 గంటల ధ్యాన సాధన, అలాగే గురువుల ప్రవచనాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు విని జ్ఞానాన్ని పొందవచ్చని, అలాగే శక్తి క్షేత్రాల సందర్శన ఉంటుందని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం గురువులు కమలాకర్ శాస్త్రి ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆ తర్వాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఫ్లూట్ గణేష్ చే సంగీతనాథ ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. కాశీ పట్టణం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పటివరకు ఏవేల్లో మహానుభావులంతా కూడా సెలవిచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. 9 రోజుల పాటు 9 అనేటటువంటి సంఖ్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి, తల్లి గర్భం నుంచి ఒక బిడ్డ బయటికి రావటం కూడా 9 నెలల్లో ఆ పూర్ణత్వాన్ని ఏ విధంగా పొందగలిగాడు. అదే 9 రోజులు కాశీలో మనం కనుక రెగ్యులర్గా ధ్యానం చేస్తూ మహానుభావుల సందేశాలన్నీ కూడా మనం స్వీకరించినట్లయితే జ్ఞానపరంగా ఆత్మ పురోగమనంలో ఎదగటానికి ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, ఇట్లా అనేక విషయాలన్నీ కూడా ఇప్పటివరకు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు మన ముందుకి జ్ఞాన సందేశం ఇవ్వటం కోసం కమలాకర్ శాస్త్రి గారు వచ్చారు. వారిని తప్పటి ద్వారా స్వాగతిద్దాం మనం అంతా కూడా. అలాగే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అనేవాళ్ళు పత్రిక దగ్గర ఏ విధంగా ఎదిగి ఇవాళ బ్రహ్మర్షి అనే స్థాయికి ఎదిగారు, ఇవన్నీ తొలుగుతైన విషయాలు రోజు కొంతమంది దగ్గర నుంచి మనం తీసుకుందాం. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పిఎంసి టీమ్కి, అలాగే మనందరం ఈ విధంగా కలిసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించుకోవటానికి కారణభూతులైనటువంటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ధ్యాన మహాయజ్ఞాన్ని పత్రిజీ గారు శరీరంతో లేరు అనేటటువంటి భావనను పక్కకు పెట్టి వేలాది మంది పత్రిజీలు వచ్చారు అనేటటువంటి భావననే మనం ఎదురుగా చూసుకుంటూ వారిని ఒకసారి మనస్ఫూర్తిగా స్మరించుకుని మనం మన కార్యక్రమంలోకి వెళ్దాం. 9 రోజుల పాటు ఇక్కడ నిర్వహించబోయేటటువంటి మోక్ష మార్గానికి సంబంధించినటువంటి విధానం మీద మనం దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పుడు కాశీకి వచ్చాం కష్టపడి, ఏం చేయాలి, ఈ 9 రోజులు మనకున్న లక్ష్యం ఏంటి, మిగిలిన ఎట్లాగో అక్కడున్నా సాగుతాయి ఇక్కడున్నా సాగుతాయి, మిగిలిన అందరూ భక్తులు ఏం చేయాలి, పత్రిజీ గారి శిష్యులు ఏం చేయాలి, భక్త సామ్రాజ్యంలో ఉండేటటువంటివంతా కూడా ఒక రకంగా కొనసాగుతూ ఉంటుందట. కానీ మనకు మరొక సామ్రాజ్యం ఉంది, ఇక్కడ ధ్యాన సామ్రాజ్యం. అందుకే చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పనిజరే సరే మరే పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో కాశీ పుణ్యక్షేత్రంలో 9 రోజుల మోక్ష యజ్ఞ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. ధ్యాన సాధన, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల సందేశాలు, సంగీతనాథ ధ్యానంతో కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు బ్రహ్మర్షి జక్కా రాఘవరావు ధ్యానులచే ధ్యాన సాధన చేయించారు. అనంతరం మాట్లాడుతూ 9 రోజుల పాటు అద్భుతంగా జరిగే మోక్ష యజ్ఞ కార్యక్రమాన్ని ధ్యానులందరూ సద్వినియోగం చేసుకుని మంచి జ్ఞానాన్ని పొందాలని సూచించారు.
అలాగే విశ్వవ్యాప్తమైన పీఎంసీకి మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఆనంద్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. కాశీలో శివోహం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పీఎంసీ టీం ఎంతో కృషి చేసిందని ప్రశంసించారు. అనంతరం హిమాలయ యోగి ప్రభాకర్ గురీజీ ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఒక శక్తి కారణం, ఆ శక్తి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మనందరి గురువర్యులు. ఒకసారి పత్రి సార్కి గట్టిగా చేపట్లు కొడదాం. మాస్టర్స్, ఈ ప్రోగ్రాం ఆలోచన దగ్గర నుంచి ఈ ప్రోగ్రాం ఇలా మన కళ్ళ ముందర సాకారం చేసుకోవడానికి ఎంటైర్ టీం వర్క్ చేస్తుంది. ఆ టీం అందరినీ ఒకసారి మనం వేదిక మీదకి పిలుచుకుందాం. ఇంత టీం వర్క్ చేస్తుంది. మాస్టర్స్, పత్రి సార్ 1999 సంవత్సరంలో యజ్ఞాలు మొదలుపెట్టారు. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి అని చెప్పి ధ్యానం యొక్క శక్తి తరంగాలను ప్రపంచవ్యాప్తం చేయడానికి ధ్యాన యజ్ఞాలు అన్నవి 1999లో స్టార్ట్ చేశారు. దాని పరంపరలో 2012 వరకు మధ్యలో అనేక ప్లేసెస్లో మనం యజ్ఞాలను జరుపుకున్నాం. శ్రీశైలం అయితేనేమి, ఇక్కడున్న మన కళ్ళ ముందున్న జక్క రాఘవరావు గారి సమక్షంలో జరిగింది అది. ఆయన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా శ్రీశైలం మహాయజ్ఞం చేశారు. తిరువన్నామలై అయితేనేమి, షిరిడి అయితేనేమి, 2012 నుంచి మనకు కర్తాల్లో కంటిన్యూస్గా అక్కడ ధ్యాన మహాచక్రాలు జరుగుతున్నాయి. ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహాయాగం జరగబోతోంది ఈ సంవత్సరం డిసెంబర్ 21 నుంచి 31 వరకు. పత్రి సారు అనేక శక్తి క్షేత్రాలకి మనల్ని తీసుకెళ్ళి అక్కడ మెడిటేషన్ చేయించేవారు. ఎందుకంటే ఆ యొక్క శక్తి మనల్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. పత్రి సారు ఆయనకి ఆరోగ్యం సరిగా లేనప్పుడు నేను నవకాంత్ ఇద్దరం, సార్ మీకు హెల్త్ కొంచెం పర్మిట్ చేయట్లేదు కదా, మీరు పిఎంసి ఛానల్ ఆల్రెడీ ఉంది, ఒకప్పుడు పిఎంసి ఛానల్ లేదు, పిఎంసి ఛానల్ ఉంది, ఇప్పుడు మీరు ఒక మెసేజ్ చెప్తే మెసేజ్ వెళ్తుంది కదా, మీరు ఎందుకు అంత రిస్క్ తీసుకుంటారు వెళ్ళడానికి అని చెప్పేసి అడిగాం. ఆయన ఏమన్నారంటే, ఫిజికల్ ప్రజెన్స్ చాలా ఇంపార్టెంట్, నా శక్తి వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ శక్తిని నేను ఎక్స్పీరియన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్, తద్వారా మనం ఎంతో ఎదుగుతాం అని చెప్పారు. మన ఫిజికల్ ప్రజెన్స్, ఇప్పుడు ఎవరి ప్రజెన్స్లో మనం ఉన్నాం? సాక్షాత్ కాశీ విశ్వేశ్వరుడి ప్రజెన్స్లో మనందరం ఉన్నాం. పక్కింటి వాళ్ళు ఏదో అన్నారండి అంటే పద ఇప్పుడే చూద్దాం వాళ్ళ సంగతి అంటారు. ఇది రజోగుణం యొక్క లక్షణం. అదే భర్త పక్కింటి వాళ్ళు ఏదో అంటున్నారండి అంటే పోలే తర్వాత నాకు నిద్ర వస్తుంది, నాకు భోజనం ఏముండేవో అని అడుగుతాడు ఓ భర్త. ఇది తమో గుణం. ఇక సత్వగుణం ఉన్నవాడు ఏమంటాడంటే పోలే వాళ్ళ పాపం వాళ్ళే పోతారు, దేవుడు చూసుకుంటాడు, మరి నిన్నెందుకు కట్టుకున్నాను, నేను నా రక్షణ కోసం కదా నేను కట్టుకున్నాను, మరేం చేస్తావు, భర్త అంటే భరించేవాడు కదా. అంటే ఈ విధమైనటువంటి గుణాలను మిగతా అన్నిటికీ అప్లై చేసుకోండి. ఈ 3 గుణాలకి అతీతమైనప్పుడే సాధన సరిగ్గా సాగుతుంది. ఇది పత్రిజీ ఇచ్చే సందేశం అని ఆయన పేరులో ఉన్నటువంటి దాన్ని నేను నా అవగాహన మేరకు తెలియజేస్తున్నాను. పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ఆహ్వానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం ఉత్సాహంగా కొనసాగింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, పేరవల్లి పేరుకు గ్రామంలో పాటు పలు ప్రాంతాల్లో పత్రిజీ చైతన్య జ్యోతి రథయాత్ర ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా పత్రిజీ చైతన్య జ్యోతిని మాస్టర్లు ధ్యానులు దర్శించుకుని ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. పత్రిజీ చైతన్య జ్యోతిని దర్శించుకుని ఎంతో అనుభూతికి లోనయ్యామని తెలియజేశారు. అనంతరం మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ మెంబర్ జేజే నారాయణ, పిరమిడ్ మాస్టర్లు మాట్లాడుతూ డిసెంబర్ 21 నుంచి 31వ తేదీ వరకు కడతాల్లో నిర్వహించే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. జ్యోతి ఊరువాడలు పట్టణంబులు హద్దులే చెరిపేయగా దేశ దేశములన్నీ దాటి ధ్యాన స్థలికే చేరగా మహాధ్యాన యోగ వేడుక అంబరాన్ని తాకగా ఇది కనని వినని ధ్యాన కాంతుల సంబరాలకు వేదిక. కదలి రండి తరలి రండి మహాధ్యాన తరుణమండి, కదలి రండి తరలి రండి మహాయోగ సమయమండి. పత్రిజీ ధ్యాన మహాయాగం
యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీ, కార్తీక వనభోజనాల కార్యక్రమాలు నిర్వహించారు. మహాకరుణ శాకాహార ర్యాలీలో శ్రీమాన్ నారాయణ పిరమిడ్ ధ్యాన కేంద్రం, పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహారం విశిష్టతపై ప్రజలకు చక్కటి అవగాహన కల్పించారు. శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. వనపర్తి పట్టణంలో పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ అద్భుతంగా జరిగింది. శాకాహార ర్యాలీ వనపర్తిలోని రాజీవ్ చౌరస్తా నుంచి ప్రారంభమై అంబేద్కర్ సర్కిల్ మీదుగా కన్యకా పరమేశ్వరి టెంపుల్ వరకు ఎంతో ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా మాస్టర్లు, ధ్యానులు శాకాహారం ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో శాకాహారంపై చక్కటి అవగాహన కల్పించారు. జీవహింస మహాపాపం, ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు, ఓ మనిషి మేలుకో, శాకాహారమే ఆరోగ్యం అంటూ నినాదాలు చేస్తూ శాకాహారం విశిష్టతను తెలిపే పాటలు పాడుతూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ మాట్లాడుతూ అందరూ శాకాహారులుగా మారి ధ్యాన సామ్రాజ్యాన్ని స్థాపించాలని కోరారు. ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డి మాట్లాడుతూ ప్రతి పల్లెన గ్రామ గ్రామాన శాకాహార ర్యాలీ నిర్వహించారని కోరారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొన్నారు. ఎక్కడి నుంచో చుట్టుముట్టు ఎన్నో దూరం నుంచి వచ్చిన మాస్టర్లకు, అందరికీ వనపర్తి గ్రామ ప్రజలకు తుడి రోజు మన బాబా సురేష్ బిడ్డ పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు శాకాహార ర్యాలీ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరము వనపర్తి పట్టణ ప్రజలు, అందరికీ నుంచి వచ్చిన మాస్టర్లు అందరూ ఆ బాబాను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ధ్యాన కుటుంబం కాబట్టి కొన్ని ఏళ్ల నుంచి మనకు శాకాహారంగా ప్రతి ఒక్కరూ అహింసగా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం యాళ్లవాణి గరువు కాలనీలో ఇంటింట ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొని గ్రామంలో ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. ప్రతిరోజు ధ్యానం చేయాలి, శాకాహారమే భుజించాలి, పిరమిడ్లు నిర్మించుకోవాలి, ఆత్మజ్ఞానులు కావాలని వివరించి ప్రజల్లో చక్కటి చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్లు, ధ్యానులు పాల్గొని గ్రామంలో ధ్యాన, శాకాహార ప్రచార కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ధ్యానం, శాకాహారం విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. ప్రతిరోజు ధ్యానం చేయాలి, శాకాహారమే భుజించాలి, పిరమిడ్లు నిర్మించుకోవాలి, ఆత్మజ్ఞానులు కావాలని వివరించి ప్రజల్లో చక్కటి చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమం పిరమిడ్ మాస్టర్లు లింగం సత్యనారాయణ, తోట అనంతలక్ష్మి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది. తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లాలోని సానకుప్పం గ్రామంలో 11 రోజుల అఖండ ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అఖండ ధ్యానంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రవిరాజ్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను వివరించారు. అనంతరం బ్రహ్మర్షి పత్రిజీ జన్మదిన వేడుకలు, పుస్తకాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత అందరికీ ధ్యాన ప్రసాదం అందించారు. పిరమిడ్ మాస్టర్లు రవిరాజ్, చెంచులక్ష్మి, సుజాత, శివగామిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పిఎస్ఎస్ఎం కామారెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి దేవినిపల్లిలోని శ్రీ వాగ్దేవి మెడిటేషన్ సెంటర్లో 7 రోజుల ధ్యాన సప్తాహ కార్యక్రమం నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో కలుగు ప్రయోజనాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు.
కోనసీమ జిల్లా ర్యాలీ గ్రామంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రామగోవిందు కుమారులు పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. కడప పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ అలాగే శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణరెడ్డి పాల్గొని విద్యార్థులకు ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో విద్యార్థులకు కలిగే లాభాల గురించి చక్కగా వివరించారు. ప్రతి విద్యార్థి ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు. సాధన చేసుకుంటా అంటే ప్రజెంట్లోకి రాగలుగుతాం. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సత్యం, శివం, సుందర్, బాబాజీ, సూరిబాబు, శ్రీలక్ష్మి పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు. ధ్యానం విశిష్టత, ఆధ్యాత్మికత గురించి ఎంతో చక్కగా వివరించారు. అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. అనంతరం 250 మంది ధ్యానులకు అన్న ప్రసాదం అందించారు స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరం సేవ కార్యకర్తలు. త్యాగం చేస్తేనే నీకు యోగం వస్తుంది. నక్తు ప్రశ్నుడు అనే ఒక పేద కూలి నలిసి 2 దంపతులు, వాళ్ళ పిల్లలు ఏం లేరు. వాళ్ళు రోజు బయట పనికి పోతే ఏదో వాళ్ళకి తిండి, వాళ్ళకిద్దరికి అయ్యంటే తిండి లభించి రాత్రికి 5 తినేసి పడుకునేవాళ్ళు. ఇంకేం ఆస్తి ఐశ్వర్యంలో ఏం లేదు. ఒకసారి ఇట్లే ఇంట్లో భిక్షకుడు వచ్చినాడు. అయ్యా స్వామి, నాకు 3 రోజుల నుంచి అన్నం లేదు, నాకు చాలా బాధగా ఉంది, చిక్కి చెల్లలేకపోతే ఏమైనా అన్నప్రసంలో పెట్టండి అంటే, ఆ రోజు వీళ్ళిద్దరికి సాయంత్రానికి ఒకరికి అన్నమే దొరికింది. ఒకరికి 1/2 చేసుకోవాలి. వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. నాకు నిరంతరం భగవంతు యొక్క ప్రార్థనలో ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని ఏమే ఇట్లా మనకి ఎట్లో సాగు ఇద్దరికి అర్ధగడికే ఉంటుంది, కనీసం వాడికైనా పూర్తి ఆహారం పెడితే వాడినా బాగుపడతారు, మన ప్రాణాలు పోయినా పర్వాలే, ఉండి సాధించే ఉండి బతికి మమ్మల్ని చూసి ఏడ్చేవాళ్ళు లేరు, మమ్మల్ని ప్రేమించేవాళ్ళు లేరు, బంధువులు లేరు. అందుకే పావర్టీ ఈజ్ ప్రీషియస్, పేదరికమే అమూల్యమైనది. పెద్ద డాక్టర్ వచ్చి ఇంకా మా ఆయన మాట చెప్పినారు, మీ భార్య జీవితాంతం బెడ్ మీద ఉండాలి, మీ మదర్ 1.5 వాటర్తో నడుస్తుంది అని చెప్పినాడు. వచ్చిన మళ్ళీ ఇంకోసేపు తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్ వచ్చినాడు. ఫస్ట్ వచ్చింది పెద్ద డాక్టర్, రెండోసారి వచ్చింది ఫిజియోథెరపీ డాక్టర్ వచ్చినారు. వస్తానే ఒకసారి ఒక నవ్విన, ఏం మేడం నొప్పి లేదా అని అడిగినారు. నొప్పింది సార్, ఏడిస్తే పోదు కాబట్టి ఒకే స్మైల్ ఇచ్చినాను అన్నారు. ఆయన కొంచెం నాకు అప్పుడు కొద్ది రోజుల తర్వాత అనిపించింది, మనకు వచ్చింది ఏది మన పక్కన చెప్పేది కూడా మన గురువులు వస్తారు, మనకు అది అర్థం కాదు. మనం ఆడ డాక్టర్ ఫిజియోథెరపీ డాక్టర్ అని చెప్తున్నా, కానీ గురువే వచ్చింటారు అక్కడికి. ఆయన గురువు రూపంలో మాస్టర్ వచ్చినాడు అనమాట. వచ్చి మీరు పిల్లలు ఉన్నారు కదా మేడం అంటే, ఉన్నారు అంటే, మీరు కడుపులో ఉన్నప్పుడు ముక్కు చెవులు అన్నీ మీరు పెట్టినారా మేడం అని అన్నాడు. అదెట్లా సార్, మనం ఎట్లా పెడతాం, ప్రకృతి అదంతా అంటే, నీ లోపల కూడా అమితమైన శక్తి ఉంది, నువ్వు దాన్ని చూసుకోగలిగితే నువ్వు నడవగలుగుతావు అన్నాడు. కృష్ణా జిల్లా గన్నవరం హనుమాన్ జంక్షన్ లో గల పిరమిడ్ మాస్టర్ అరుణ నివాసంలో 1 డే వర్క్ షాప్ నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా గన్నవరం సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు నాగరమాదేవి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ మెంబర్ జేజే నారాయణ పత్రిజీ చైతన్య జ్యోతిని హనుమాన్ జంక్షన్ కు తీసుకుని రాగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు.
సిద్దిపేటలోని కావేరీ యూనివర్సిటీ అగ్రికల్చర్ కాలేజ్లో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యానం విశిష్టతలు, ధ్యానంతో విద్యార్థులకు కలుగు ప్రయోజనాల గురించి చక్కగా వివరించారు. అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. Every day we have to sit in meditation. Meditation is the purpose of our life. We have to feed our soul matter every day. No more thoughts, no more waves. Go deeper and deeper. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.